తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆ రోజున శుక్రవారం నాడు మోడీ వచ్చారు, ఆ తర్వాత ఈడీ వచ్చింది. ఈడీ వచ్చి కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మోడీ వచ్చింది కాబట్టి ఈడీ వచ్చింది అనుకోవచ్చా? అది యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది తప్ప మార్నింగ్ ఈడీ ఈవినింగ్ మోడీ అని అంటే అరే వాళ్ళు జనరల్గా అనుమానిస్తూ ఆరోపణలు గత సంవత్సర కాలం నుంచి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా మాట్లాడుతున్నది మోడీ వస్తే ఈడీ వస్తుంది, ఈడీ వస్తే మోడీ వస్తుంది అని అదొకటి, మోడీ బోడీ గోడీ అని ఇదొకటి. అంటే ఒక వ్యంగ్య విమర్శలు గతంలో చాలా కాలం నుంచి చేస్తూ వస్తున్నారు. అనూహ్యంగా అదే రోజు నిజంగానే మా ఈడీ కూడా రావడం, మోడీ కూడా రావడం జరిగింది. అట్లా అనుకోవడానికి వీల్లేదు, యాదృచ్ఛికంగా జరగవచ్చు. అట్లా జరపాలని ఏ ప్రధానమంత్రి అనుకుంటాడని అయితే నేను అనుకోను. కానీ నెక్స్ట్ డేనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే నేపథ్యంలోనే వెంటనే ఈడీ ఆఫీసర్లు వచ్చి కవిత ఇంట్లో చూడబడి అంటే సోదాలు చేస్తున్నామని చెప్పేసి అరెస్ట్ చేయడం, అంటే ట్రాన్సిట్ ఆర్డర్ లేని పరిస్థితి అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం, ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తాడంటే అక్యూజ్డ్ ఉన్న వాళ్ళు ఏదో ఒక తప్పును వెతికే ప్రయత్నం సహజంగానే చేస్తారు. అది కేటీఆర్ అట్లా మాట్లాడడం కావచ్చు, షెడ్యూల్కు బిఫోర్ 1 డే బిఫోర్ చేయడం అనే కావచ్చు, మోడీ కూడా అదే రోజు రావడం అని కావచ్చు, శుక్రవారం నాడే అరెస్ట్ చేస్తున్నారు, శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి అని కావచ్చు. ఇవన్నీ తప్పులు వెతుకుతుంటారు, న్యాచురల్గా వెతుకుతుంటారు. కానీ అవన్నీ నిజాలా అని మనం చూసినప్పుడు అందులో ఏం నిజాలు మనకు కనపడాయి. న్యాచురల్గా కేసు స్టడీ జరుగుతూ ఉంటే మన స్టడీలో ఏమేమి బయటకు వస్తుంటే అవన్నీ తెలిసిపోతుంటాయి వాళ్ళకు కూడా. కాబట్టి ఇదేదో వాంటెడ్లీ చేయించినట్టే అనుకోవాల్సిన అవసరం అయితే నాకు అవుతుందని మనం అనుకోలేము. ఎందుకంటే ఇతను ఒక్కందే ట్రాన్స్ఫర్ జరగలేదు, బదిలీ అనేది ఇతను ఒక్కందే జరగలేదు. దాదాపు 27 మంది జడ్జీల బదిలీలు జరిగినాయి కాబట్టి అందులో ఇతను కూడా ఉన్నాడు. అట్లా అనుకోవాల్సిందే తప్ప వాంటెడ్లీ జరిగిందని అయితే అనుకోము. కానీ రాజకీయ కోణంలో బీఆర్ఎస్ చూసినప్పుడు బీఆర్ఎస్ ఆ మాట మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం ఎప్పుడైనా కానీ నిందితులు ఏం చెప్తారు? ఏది ఆసరా దొరికినా దానిపైన మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంటుంది, మాట్లాడతారు. కానీ నిజమని మనం నిర్ధారించడం కరెక్ట్ కాదు. అది న్యాచురల్గా జరగాల్సిన బదిలీలో భాగంగా అతను కూడా బదిలీ చేయండి, అంతే తప్ప అది కావాలని జరిగినట్టుగా మనం దానికి ఏమీ ఆధారం లేదు కదా. ఓ సాక్ష్యం అంటూ ఉండాలి, పలానా దానికి ఇలా జరిగింది కాబట్టి ఇతన్ని బదిలీ చేసిందని చెప్పడానికి ఏదైనా ఆధారం ఉండాలి. అట్లా మాత్రం మనకు ఎక్కడేం కనపడతలేదు అది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అక్యూజ్డ్ ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మీరు అన్నట్టే షెడ్యూల్కు బిఫోర్ ఒకరోజు ముందు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అదే రోజు మోడీ ఎందుకు రావాల్సి వచ్చింది, ఇప్పుడు జడ్జి కూడా బదిలీ ఎందుకు కావాల్సి వచ్చింది, ఇవన్నీ వాళ్ళు వాడుకుంటుంటారు. నిందితులు ఎప్పుడు వాడుకుంటుంటారు, ఇటువంటి తప్పులను వెతికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కవిత కూడా సుప్రీంకోర్టులో వేసిన కేసు ఏంది? ఈడీ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసింది అంటే రాజకీయ కక్షపూరితంగా నా మీద కేసు పెట్టడం జరిగింది అనేది చెప్తున్నది. దాన్ని ఆమె సుప్రీంకోర్టులో నిరూపించుకోగలగాలి. ఆరోపణ చేయడం వేరు, నిరూపించుకోవడం వేరు. ఇప్పుడు కవిత తన కేసులో సుప్రీంకోర్టులో వేసిందని నిరూపించుకోగలిగితే నిజంగానే ఆమెనే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ నిరూపించుకోగలుగుతుందా అంటే అక్కడ ఏమీ ఆధారాలు లేవు. కాబట్టి జనరల్గా ప్రజల దృష్టిలో ఆమె ఒక పొలిటీషియన్ కాబట్టి తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఆమె వాడుకునే అవకాశమే ఉంటుంది ఎప్పుడే. కానీ ఇటువంటి చాలా వెతుకుతుంటారు, ఎందుకంటే డ్యామేజ్ కంట్రోల్ అనేది తప్పకుండా చేసుకుంటారు ఏ పొలిటీషియన్ అయినా. ఇప్పుడు ఆమె మామూలు వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి గారు కూతురు, ఆమెకు రాజకీయంగా ప్రతిష్ట ఉంటుంది. ఆ ప్రతిష్ట ఇప్పటికీ అరెస్ట్ కావడం వల్ల చాలా మేరకు దెబ్బతిన్నది. ఆమెదే కాక కేసీఆర్ గారిది కూడా ప్రతిష్ట దెబ్బతిన్నట్టే లెక్క. దాన్ని రికవరీ చేసుకోవడమో లేకపోతే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడమో చేయాలంటే ఏం చేయాలి? ఇటువంటి తప్పులను వెతకడము, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడము, అవి వేసిన పిటిషన్లో కావాలని కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని చెప్పడము. అంటే పిటిషన్ వేసినా కానీ అది ఏమవుతుంది కోర్టుల తర్వాత విషయం, ప్రజల దృష్టిలోకి మాత్రం వస్తుంది కదా. కవిత సుప్రీంకోర్టుకు వెళ్ళింది, పిటిషన్ వేసింది, అందులో ఈ ఆరోపణ చేసింది, కావాలనే ఈడీ అరెస్ట్ చేసింది, కక్షపూరితంగా కేసు పెట్టిందని చెప్తున్నది అనేది నడుస్తుంటుంది, కొన్నాళ్ళ పాటు నడుస్తుంటుంది. అంటే డ్యామేజ్ కంట్రోల్ అంటే తన ప్రతిష్ట ఏదైతే దెబ్బతిన్నదో దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కానీ అది నిజముంది ఆమె చేస్తున్న ఆరోపణలు అనడానికి ఎక్కడే మనకి ఇప్పటికైతే ఆధారాలు లేవు.